అట్లా అయిపోయింది కాలం. రేపు మాత్రం కావడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా ఈ లోపల ఇంకోటి సత్య భావన అనుకుంటుంటాడు. వాడు సత్యానికి ఏమైనా మార్గాలు ఉన్నాయో, మనం చేయగలిగిన ఉపాయాలు ఏమైనా ఉన్నాయని ఆలోచిస్తుంటాడు. అట్లా అయిపోయింది రేపు ప్రపంచం. అందరూ నా వాళ్ళే కానీ నేను ఏం చేసేదాన్ని. తన బిడ్డ కాబట్టి చూస్తూ నరికేయలేదు. అట్లా ఊరుకు ఉంటున్నామంటే వాళ్ళ తండ్రి చేస్తుండే, ఇంకో బిడ్డ ప్రాణం తీస్తుండే, వాడు తింటుండే, వాడిని వాడు బాగుపడితే వీడు ఏడుస్తుండే. అంటే చేయాలి. అందుకని మానవ జాతర వేయడం చాలా కష్టం రా అని 2-3 సార్లు ఆ డైరీలో రాసినంత ప్రకారం ఇంకెన్నిసార్లు అన్నాడో విడిగా. అందుకని కుల పురుషులు మనకి తేలిక దొరకకుండా ఎలా ఉంటారు అంటే శంకరాచార్య గారు చెప్పే ఉన్నారు. బాగా ఉన్మత్త విషాద 3 రకాలుగా ఉంటారు. పసిపిల్లవాడే ఉంటారు. వాళ్ళకి కళ తెలియదు, కళ తెలియదు, శుద్ధి తెలియదు, అతిథి తెలియదు, లోకమే తెలియదు, దుష్టతలంపులే తెలియదు. వాళ్ళకి పసిపిల్లలు ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు. ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా పోయినాయా లేవా ఏం తెలియదు. ఎండా వాన తెలియదు, ఆకలి తప్పిగా తెలియదు, అవతల వాడు మనం పూజ చేసాడా తిట్టాడనేది తెలియదు. పట్టుకో ఇవాళ కనబడి తింటే రేపు అలా కనపడ్డప్పుడు చేయరావాలని గుర్తు చేయరావుతారు. ఒరే నేను తిట్టాడు కదా తిట్టి ఇప్పుడు మహాపడకూడదు అనుకోడు. అట్లా పసిపిల్లలు ఉంటారు. అంటే మనం చూడడానికి పిచ్చోళ్ళలాగా ఉంటారు అనమాట. వయసులో పెద్దవాళ్ళే ఉంటారు, పసిపిల్లల చేస్తలన్నీ ఉంటాయి. ఎక్కడ కూర్చుంటే అక్కడ వంటికి, ఎక్కడ కూర్చుంటే అక్కడ వెలిగి చేస్తే వీడికి పిచ్చి కావాలనుకుంటారు. మన కోరులే నమ్మలేదు. ఒక్కొక్కప్పుడు అలా ఉంటారు. అంటే అట్లా ఉన్న వాళ్ళ జ్ఞానం అర్థం కాదు.